ప్రపంచంలోని అందమైన నగరాలు అనేకం నదుల ఒడ్డునే కొలువుదీరాయి. థేమ్స్ నది ఒడ్డున లండన్, సెయిన్ నది ఒడ్డున ప్యారిస్, రెడ్ రివర్ ఒడ్డున వియత్నాం, అలాగే చారిత్రక హైదరాబాద్ కు అలాంటి ప్రకృతి వరం ఉంది. నగరం మధ్య నుంచి మూసీ నది ప్రవహిస్తోంది. గతమెంతో ఘనమైన చరిత్ర కలిగిన మూసీ పాలకుల నిర్లక్ష్యంతో కాలుష్యానికి నిలయంగా మారింది. మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా అవి పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చడం లేదు. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మూసీ సుందరీకరణకు ప్రయత్నాలు ప్రారంభించింది. మూసీకి పూర్వ వైభవం తీసుకురావడమే తమ లక్ష్యమని ప్రకటించింది. ఇందుకోసం ఒక ప్రణాళికను రూపొందించుకుని మూసీ సుందరీకరణకు అడుగులు వేస్తోంది. ఎంతో చారిత్రక నేపథ్యమున్న మూసీ ఒకప్పుడు ప్రజల తాగునీరు, సాగునీటి అవసరాలు తీర్చిన గొప్ప జీవనది. కాలక్రమేణా నగరం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మూసీలో అదే స్థాయిలో ఆక్రమణలు పెరిగాయి. దానికి తోడు మానవ పారిశ్రామిక వ్యర్థాలు చేరి ప్రస్తుతం నదీ జలాలు కాలుష్యంతో కంపుకొడుతున్నాయి. ఇక వరదలు వచ్చినప్పుడల్లా ఆక్రమణల కారణంగా వరద నీళ్లు వెళ్లే దారి లేక ముంపు భయం వెంటాడుతోంది. వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లో పుట్టి హైదరాబాద్ నగరం మధ్యలోంచి ప్రవహిస్తుంది మూసీ నది. ఉమ్మడి నల్గొండ మీదుగా పారుతూ వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. మొత్తంగా 267 కిలోమీటర్ల మేర మూసీ ప్రయాణం సాగుతుంది. హిమాయత్ నగర్, గండిపేట నుండి మొదలుకొని తూర్పు వైపు ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు వరకు దాదాపు 57.5 కిలోమీటర్ల మేర నగరంలో మూసీ ప్రవాహం సాగుతోంది. 104 దేశాల్లోని 258 నదులపై చేసిన ఓ అధ్యయనం ప్రకారం చూస్తే కాలుష్య సూచీలో మూసీ నదిది 22వ స్థానం. ప్రధానంగా హైదరాబాద్లోకి ప్రవేశించిన తర్వాత మురుగునీరు నేరుగా కలిసి నదీ జలాలు కలుషితమవుతున్నాయి. హైదరాబాద్ మహానగర పరిధిలో 54 ప్రధాన నాలాలు ఉన్నాయి. వీటి నుంచి వచ్చే 94% మురుగునీరు నేరుగా మూసీ నదిలో కలుస్తుంది. హైదరాబాద్లోకి ప్రవేశించిన తర్వాత మురుగునీరు కలిసి నదీ జలాలు ఎక్కువగా కలుషితమవుతున్నాయి. మూసీ నది ప్రక్షాళన కోసం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2017 మార్చి 25న మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తరువాత 2 ఏళ్ల పాటు 2017, 2018, 2018 నుండి 2019 బడ్జెట్లలో మూసీ ప్రక్షాళనకు 754 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం చెప్పినప్పటికీ నిధులు మాత్రం పూర్తి స్థాయిలో విడుదల కాలేదు. ఇటీవల ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనపై దృష్టి సారించింది. నదీ సుందరీకరణపై ఉన్నతాధికారులతో ప్రత్యక్ష సమీక్ష జరిపిన సీఎం రేవంత్ రెడ్డి వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తొలుత 55 కిలోమీటర్ల మేర మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. అన్ని వర్గాల ప్రజలకు అనువైన ఐకానిక్ డిజైన్ ఇందుకోసం ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. విదేశాలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టుల డిజైన్లను పరిశీలించాలన్నారు. ఆకస్మిక వరదలు వచ్చినా తట్టుకునే విధంగా వర్షపు నీటిని మూసీలోకి మళ్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా ఎంఆర్డీసీ ఎండీ, హెచ్ఎండిఏ జేసీ ఆమ్రపాలి 2 రోజుల పాటు అహ్మదాబాద్ పర్యటనకు వెళ్లారు. అక్కడి సబర్మతి నది తీర ప్రాంతాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన తీరు, తీసుకున్న చర్యలు, ఇతర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేశారు. అయితే 36 నెలల్లో మూసీ ప్రక్షాళన పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. లండన్ పర్యటనలో థేమ్స్ నదిని సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. థేమ్స్ నదిని అభివృద్ధి చేసిన తీరును అడిగి తెలుసుకున్నారు. దశాబ్దాలుగా వివిధ దశల్లో చేపట్టిన సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను థేమ్స్ రివర్ పాలక మండలి సీఎంకు వివరించారు. తమకు ఎదురైన సవాళ్ల దగ్గర నుండి ఖర్చైన నిధులు, భాగస్వామ్యమైన సంస్థలు అందంగా తీర్చిదిద్దేందుకు అనుసరించిన అత్యుత్తమ విధానాల గురించి చర్చించారు. మూసీ నదిని పునరుజ్జీవింప చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హామీ ఇచ్చింది. పునరుజ్జీవ ప్రాజెక్టు ద్వారా తిరిగి మూసీకి పునర్వైభవం తీసుకువస్తే నదులు, సరస్సులతో హైదరాబాద్ మరింత శక్తివంతంగా తయారవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.
కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా చిత్తశుద్ధితో మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం కృషి చేయాలని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మూసీ ప్రక్షాళనను కూడా నగర అభివృద్ధిలో ఒక భాగంగా చూడాలని, కేవలం బిల్డింగులు, రోడ్లు, పైవంతెనలు మాత్రమే అభివృద్ధి అంటే అది పొరపాటని చెప్తున్నారు. మూసీని ప్రక్షాళన చేయాలంటే ముందు ఆక్రమణలు తొలగించాలని నిపుణులు చెప్తున్నారు. అధికారుల అంచనాల ప్రకారం మూసీ పరివాహక ప్రాంతంలో సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో 8,475 ఆక్రమణలు లెక్కతేలాయి. నదీ పరివాహక ప్రాంతంలో 1,585 నిర్మాణాలను గుర్తించగా వాటిలో 268 అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల వంటి నిర్మాణాలు ఉన్నాయి. బఫర్ జోన్లో 6,890 నిర్మాణాలుండగా వాటిలో 1,032 బహుళ అంతస్తుల నిర్మాణాలు ఉన్నాయి. మొత్తం మీద ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తే మూసీ దశ మారడమే కాదు, నగరం రూపురేఖలు మారిపోయే అవకాశాలు ఉన్నాయని, మూసీ పరివాహక ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.